అంటే మీరు ఒక సాంకేతిక పరమైనటువంటి కారణాలు చెప్తున్నారు, నిజమే, అది సాంకేతిక పరంగా ఇవి చేస్తాయి. కానీ ప్రజల్లో చాలా హ్యూ అండ్ క్రై వచ్చింది. అంటే దాన్ని ప్రజలు కన్విన్స్ చేయలేకపోయారా? ఏంటి కారణం ఏంటంటారు? ఇప్పుడు మీరు గమనించారు, ఇప్పుడు కొన్ని మొత్తం 10 జిల్లాలను 31 జిల్లాలకు చేసినప్పుడు కొన్ని ప్రాంతాలని ఇవి కూడా ఎక్కడెక్కడంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉండే, ఆఫ్కోర్స్ 1-2 మా వాళ్ళు ఉన్న దగ్గర కూడా ప్రజలు హెజిటేట్ చేశారు, అది కాదనిలేమది. వీళ్ళేంటంటే పొలిటికల్ మైలేజ్ గురించి చేసిందని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం భేషజాలకు పోదలుచుకోలేదు, మేము ఏదో ప్రజాప్రతినిధులు ఒక వ్యక్తుల మీద ఆధారపడి మేము ఈ యొక్క పునర్విభజన చేయదలుచుకోలేదు, ప్రజాభిష్టానికి అనుగుణంగా చేస్తామని చెప్పినప్పుడు, లేదా ఇప్పుడు తర్వాత ప్రజల యొక్క ఎక్కడైతే ఉద్యోగం జనగాంలో జరిగింది, గద్వాల్లో జరిగింది, సిరిసిల్ల జరిగింది, రైట్, ములుగువన్నీ ఇప్పుడు మొదలుపెట్టారు ఇవన్నీ. ఆ తర్వాత వీటన్నిటి 4 జిల్లాలను కూడా ఆసిఫాబాదు ఇవన్నీ చూసిన తర్వాత యాడ్ కూడా జరిగింది. అంటే దీని అర్థమైందండి, ముఖ్యమంత్రి గారు ప్రజాభిష్టాన్ని మన్నించే కదా. ఇప్పుడు ములుగు విషయం వచ్చింది, ములుగు విషయం వచ్చినప్పుడు నిన్న మన అమలు పెట్టేప్పుడు మా దగ్గర నారాయణపేట కూడా జరుగుతూ ఉంది మహబూబ్ నగర్లో. సరే కొన్ని కారణాలు ఉన్నాయనుకోండి, కొన్ని చేయవలసిన వాటి దగ్గర కొన్ని మిస్ అయినాయి మాత్రం అది వాస్తవమే, దాన్ని డినై చేయలేము. వాటిని కొన్ని దగ్గర కొన్ని కారణాలు లేదా ఓవరాల్గా చూసినప్పుడు ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఎస్, ఇట్ ఈస్ ఓన్లీ 1 or 2% అక్కడెక్కడ ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు అంటే వాళ్ళకు ఒక ఆశ ఉంటుందండి, మా ప్రాంతం ఇదైతే దేవుడు. కానీ ప్రభుత్వం ఏదైనా అయిన తర్వాత అన్ని ప్రాంతాలను ఒక విధంగా చూసుకుంటున్నాం, అన్ని జిల్లాలకు అన్ని మండలాలకు విధంగా చూసుకుంటాం. ఏవైతే బెనిఫిట్ ఉన్నాయో వాటిని సమంగా పర్కులేట్ చేయడానికే ప్రభుత్వం ఇది చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి దగ్గర ఇప్పుడు కొన్ని ఉన్నాయి, మా దగ్గర కొన్ని ఊరు వచ్చేసి అక్కడ ఏం లేకుండా మా మండలం చేయించారని అడిగారు మమ్మల్ని, తర్వాత రెవెన్యూ డివిజన్లో చేయించారని అడుగుతూ ఉన్నారు. సహేతుకంగా ఉండాలి, ఏదైనా మనం అడిగినప్పుడు ఒక డిమాండ్ చేసినప్పుడు సహేతుకంగా ఉండాలి. అట్లా ఇప్పుడు నేను ఇందాక అన్నట్లు లేదా, నువ్వు ఏ ప్రక్రియ మొదలుపెట్టినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిలిమిటేషన్ చేసినప్పుడైనా ఈ విభజన జరిగినప్పుడైనా 100% పెద్ద ఎత్తున రాలేదు. కొన్ని అందుకే చెప్పా 31 జిల్లాలు చేసినప్పుడు లేదా 3-4 జిల్లాల్లో వచ్చినప్పుడు మీరు పెద్ద ఎత్తున ఎట్లా కంపేర్ చేయగలుగుతారు చెప్పండి. దాన్ని 31 జిల్లాల్లో 4 జిల్లాల్లో ఉద్యమం వచ్చింది, తక్కినవన్నీ ప్రతిపక్షాలు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఇది చేయండి ఎవరు సజెషన్ ఇవ్వలే మాకు. కానీ ప్రజలు ఎక్కడ ఏ జిల్లాలు అయితే కావాలని చేశారో ఆ ఉద్యమ యొక్క ఉధృతిని మేము ఇంటెలిజెన్స్ వర్గాలు తర్వాత ప్రజాప్రతినిధులు ప్రజలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం భేషజాలకు పోకుండా లేదు, నిజమైన ప్రజాభిప్రాయం ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంది కాబట్టి దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఆ 4 జిల్లాలు కూడా చేయడం జరిగింది. అంటే మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ చూస్తే మాజీ మంత్రి అరుణ్ గారు దీక్ష చేపట్టిన తర్వాతనే ప్రకటించారు. లేదు, అది మొదటి నుంచి కూడా మాకు డిస్కషన్ వర్క్షాప్లో డిస్కషన్ వచ్చినప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని రావడం జరిగింది. వరంగల్లో ఏ విధంగా అయితే 4 జిల్లాలు చేశారో పెద్ద జిల్లా అప్పటికి కూడా 3 జిల్లాలు చేసినప్పుడు ఇంకా పెద్దగానే ఉండేది. కాబట్టి దాన్ని 4వ జిల్లా కూడా చేయడానికి ప్రయత్నం చేయండి అని మేము వారికి విన్నవించడం జరిగింది. తర్వాత అక్కడున్న ప్రజాప్యానికి తర్వాత జేఏసీ వీళ్ళంతా కలిసి చేసిన ఉద్యమానికి లేదా మా టీఆర్ఎస్ క్యాడర్స్ అంతా కూడా అక్కడ మేము కూడా ఉద్యమం చేసాం. మేము సరే ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు పరిధులు ఉంటాయి, ఒక జిల్లాలో 3-4 జిల్లాలు ఇది చేయండి అది నేను చెప్పడం నాకు కొద్దిగా ఇబ్బంది నాకు, ఎందుకంటే అన్ని జిల్లాలు నాకు కావాలి, అన్ని జిల్లాల్లో నా యొక్క కాన్సెన్స్ ఉంటాయి కాబట్టి ఎవరిని ఒప్పించలేని పరిస్థితి మాది. కాబట్టి అయినా కానీ లేదా చారిత్రాత్మకంగా గద్వాలకున్న యొక్క ప్రాశస్త్యాన్ని దాని యొక్క ప్రాముఖ్యాన్ని పట్టేసి అని చెప్పాం. సరే అరుణ గారు ఆమె పొలిటీషియన్ కాబట్టి పొలిటికల్ మైలేజ్ గురించి ఆమె చేసిన చేష్టలు చేసింది, దానికి తోడు ప్రజాభిష్టానికి అనుగుణంగా చేశారు. న్యాచురల్లీ మైలేజ్ రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఈల్డ్ అయిందనే ఒక భావం, అంటే ప్రభుత్వం కూడా ఈల్డ్ అయింది అది కాదు, అది వాస్తవం, తప్పది. ఇప్పుడు మేము కూడా చేసాం అన్నీ. ఇప్పుడు టీఆర్ఎస్ క్యాడర్స్ అంతా లేదా ఉద్యమం చేశారు, నిరాహార దీక్షలు చేశారు, సంతకాల సేకరణ చేశారు, అన్నీ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి విపరీతంగా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మిళితమైన తర్వాత అన్నిటికంటే ప్రజాప్రాయం బలంగా ఉంది కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు గద్వాల జిల్లా ఇవ్వడం జరిగింది.